రెడీగా కాసేపట్లోనే విశాఖలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి మా ప్రతినిధి వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్లో మొత్తం కూడా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం కూడా ఈవీఎంలు లెక్కించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా మనం చూడొచ్చు. ఏయూ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. కౌంటింగ్ సెంటర్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వెళ్ళకుండా కంచెలు కూడా వేసేసారు. కంచెలు కూడా వేసేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, కంచెలు వేసి భారీ బందోబస్తు. ఈ లోపలికి పాస్ ఉన్న ఏజెంట్లు మాత్రమే వెళ్ళాలి. అది కూడా వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్ళకుండా, పాసులు కానీ స్మార్ట్ వాచ్లు కానీ ఎవరు తీసుకెళ్ళకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ దాదాపు ఈ పార్లమెంటు, విశాఖ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంట్ జరుగుతుంది. ఇక్కడ మీడియా సెంటర్ నుంచి మొత్తం కూడా మీడియా కూడా ఆపరేట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం కట్టుదిట్టమైన చర్యలు. పోలీసులు అయితే ఈసారి గతంలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని, సంఘటనలు దృష్టిలో పెట్టుకుని, పోలింగ్ సమయంలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మొత్తం ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో అయితే కౌంటింగ్కి మొత్తం ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విశాఖకు సంబంధించి దాదాపు పోస్టల్ బ్యాలెట్ల మీదే అందరి దృష్టి కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 23,000 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి విశాఖ పార్లమెంటు పరిధిలో. విశాఖ ఉమ్మడి జిల్లాలో అటు అనకాపల్లి అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, అల్లూరు సీతారామ జిల్లా అవ్వచ్చు, మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే మొత్తం కూడా కౌంటింగ్ ఏజెంట్లు అయితే అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కౌంటింగ్కి మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లు ప్రధానంగా చాలా కీలకం అవబోతున్న నేపథ్యంలో వైసీపీ కూడా ఇప్పటికే మొత్తం కోర్టుకి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ చొక్కెదురు కావడంతో వాళ్ళంతా కూడా మొత్తం వైసీపీ ఏజెంట్లకు కూడా అందరికి కూడా అప్రమత్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల మీదే కాన్సన్ట్రేషన్ చేయమన్నారు. ఎందుకంటే సీల్ వేస్తేనే చెల్లుతాయని వైసీపీ వాదిస్తుంది, లేదు సంతకం ఉన్నా చెల్లుతుందని కూటమి వాదిస్తుంది. కోర్టులు కానీ ఎన్నికల సంఘం కూడా దానికే కూటమి ఇచ్చినటువంటి లెటర్ ప్రకారమే కొన్ని చోట్ల సీల్ లేని పరిస్థితి ఉంది. వాళ్ళు సంతకాలు మాత్రం చేస్తే ఆమోదించాలని చెప్పడంతో ఎన్నికల సంఘం ఆమోదించింది. కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని చెప్పింది. ఈ నేపథ్యంలో చాలా కీలకంగా లోపలికి వెళ్ళినటువంటి ఏజెంట్లు అందరూ కూడా కేవలం పోస్టల్ బ్యాలెట్ల మీద కీలకంగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు 3,000 ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 3,000 చొప్పున ఉంటే గెలుపు ఓటములకి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ల మీద దృష్టి సారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అయితే కౌంటింగ్ ప్రారంభంగా ఉంది. కెమెరా పర్సన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.